నమస్తే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నదీ జలాలపై జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నిర్వహించిన సమావేశం పాత వివాదాలను పరిష్కరించుకునేలా చేసిందా, కొత్త వివాదాలకు తెరలేపిందా? ఏపీ తెలంగాణల మధ్య నీళ్లలో నిప్పులు పుట్టిస్తోన్న బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగిందా లేదా? మినిట్స్ ప్రకారం చూస్తే బనకచెర్లపై మాట్లాడామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ ముందుకొచ్చి స్వయానా చెప్పారు. మరోవైపు ఎజెండాలో లేని బనకచెర్ల అంశంపై చర్చకే తావులేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఇద్దరు ప్రెస్ మీట్ల తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పచ్చబద్దాలు మాట్లాడుతున్నారని, తెలంగాణను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. జలశక్తి ఎజెండాలో తొలి అంశమే బనకచెర్లని, మీటింగ్లో ప్రాజెక్ట్ అంశం ప్రస్తావనకు వచ్చిందని స్వయంగా ఏపీ మంత్రి నిమ్మలనే జనం ముందుకు వచ్చి చెప్తుంటే రేవంత్ అబద్ధం ఆడుతున్నట్టే కదా అని హరీష్ ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తానికి కేంద్రం నిర్వహించిన సమావేశం తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య నీళ్లలో నిప్పులు కురిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తానే స్వయంగా బనకచెర్లపై జలశక్తితో మాట్లాడారో లేదో అనే విషయాన్ని జనం ముందు చెబితేనే తన మంత్రి అబద్ధం చెప్పారో, తన సహచర తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారా అనేది ఖండించాల్సి ఉందనే టాక్ వ్యక్తమవుతోంది. ఇక కేంద్రం సైతం జలశక్తి మంత్రితో సూటిగా సుత్తి లేకుండా రామానాయుడు చెప్పినట్లు బనకచెర్లపై చర్చ జరిగిందా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.